పులివెందులలో తన నామినేషన్ అడ్డుకోవాలని వైకాపా చూస్తుందని వివేక హత్య కేసులో అక్టోబర్ జై భీమ్ భారత్ పార్టీ అభ్యర్థి దస్తగిరి ఆరోపించారు. తమ పార్టీ ర్యాలీలోకి వైసీపీ కార్యకర్తలు ప్రవేశించి దాడికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. మామిడి గోవిందరావును అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రెడ్డి హరిబాబు, కార్పొరేషన్ చైర్మన్ అంకల నాయుడుబాబు, తులసి వరప్రసాద్, రామనాయుడు, మాజీ ఎమ్మెల్యే గోవిందరావు మాట్లాడుతూ గిరిజన కార్పొరేషన్ చైర్మన్ తులసిబాబు బృందానికి ఎంపీపీ నీలంశెట్టి గోపమ్మ, గేదెల శ్రీనివాసరావు, జెడ్పీటీసీ నెక్కల శ్రీదేవి, తూర్పాటి వరలక్ష్మి, గొర్లె సరయు, మండల పార్టీ అధ్యక్షులు బంబిన నాయుడు, గొర్లె రవి, నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బైకులు కానీ కార్లు కానీ ఎక్కడా కూడా పెట్టకూడదు, ఇంకొకటి కూడా ఎక్కడా కూడా నిలబెట్టి మాట్లాడకూడదు అని చెప్పి ఆంక్షలు పెట్టి ఈ రోజున నా గొంతు నొక్కే విధంగా ప్రయత్నిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున నా కార్యకర్తలను కానీ నాకు నామినేషన్కి వచ్చే కార్యకర్తలకు కానీ బైకులకు కానీ కార్లకు కానీ ఎటువంటి ఇబ్బంది చేసినా కూడా మర్యాద ఇచ్చేది లేదు, ఎవరిని కేర్ చేసేది కూడా లేదు. అయితే ఈరోజు మీతో మెలేజ్ చెప్తానా, ఈరోజు నీ మీద ఖచ్చితంగా కూడా నేను గెలుస్తాననే మంచి నిర్ణయంతో మంచి నమ్మకంతో నేను ఈ రోజున జై భీమ్ భారత్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నిలబడినా. ఖచ్చితంగా కూడా మంచి నీకు పోటీ ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డికి సవాల్ చేస్తాను. ఇంకొక విషయం కూడా ఏంటంటే నా కార్యకర్తలను నా దగ్గరకు వచ్చే వ్యక్తులను మీకు ఈ సచివాలయం అనే ఒక బ్యాచ్ని పెట్టుకొని వాళ్ళు పోయి దశగిరి దగ్గరికి నామినేషన్కి ఎవరెవరు పోతారని చెప్పి కనుక్కొని వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళతో ఏం చెప్తున్నారంటే మీకు పింఛన్ రాదు, పథకాలు రావు, ఏంటి రావు, మీరు కన్నా దస్తగిరి నామినేషన్కి పోతే అని చెప్పి సచివాలయం యొక్క వాలంటీర్లు బెదిరించడం జరుగుతుంది. ఎవరిని కూడా కేర్ చేయాల్సిన అవసరం లేదు. మనం తప్పు చేస్తుంటే భయపడాలా, మనం ఏదైనా తప్పు చేయాలనుకుంటే కూడా భయపడాలా. ఈ రోజున న్యాయపరంగా ప్రజా కోర్టులో తేల్చుకోవాలని చెప్పి ఈ రోజున ప్రజల ముందుకు రావడం జరుగుతుంది. ఈ రోజున గట్టి పోటీ దస్తగిరి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగానే ఉంటుందని నేను భావిస్తాను. ఖచ్చితంగా కూడా మా శ్రీ జడా శ్రావణ్ కుమార్ గారు కూడా మా జై భీమ్ భారత్ పార్టీ అధినేత శ్రీ జడా శ్రావణ్ గారు కూడా ఈరోజు రావడం జరుగుతుంది పిల్లలకి. రేపు మేమిద్దరం కూడా నామినేషన్ వేస్తాము. మా అధినేత నేను కలిసి నా నామినేషన్కు ఆయన వస్తున్నాడు, మేము వేస్తాము. ఖచ్చితంగా కూడా మమ్మల్ని ఏ ఇబ్బంది పెట్టినా కూడా దానికి కారణం జగన్మోహన్ రెడ్డి, ఇది గట్టిగా చెప్తాడా. దానికి కారణం ఎవరు కూడా కాదు, అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. విష్ణుకుమార్ రాజు, నువ్వు 2014-2019 నియోజకవర్గానికి ఏ అభివృద్ధి చేసి చూపించావు? కనీసం 1 కోటి రూపాయలు విలువ చేసే పెట్టుబడి తీసుకుని వచ్చి ఒక 10 మందికి ఉపాధి కల్పించావా అని కేకే రాజు అన్నారు. 50 వార్డుల ఎన్నికల ప్రచారానికి ఈ సభకి అధ్యక్షత వహించిన సోదరుడు, మీ వార్డు కార్పొరేటర్, మీరిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిజాయితీగా నిస్వార్థపరుడుగా ఎక్కడా కూడా 1 రూపాయి కూడా అవినీతి లేకుండా నిస్వార్థపర రాజకీయ నాయకుడిగా మీ వార్డుకి సేవలు అందిస్తున్న సోదరుడు శ్రీ వావులపల్లి ప్రసాద్ గారికి, ఈరోజు ఈ ప్రచారానికి గౌరవ అతిథులుగా విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డిసిసిబి చైర్మన్ సోదరులు శ్రీ కోలా గురువులు గారికి, సోదరులు, నా మిత్రులు, నాకు అత్యంత ఆప్తులు, మీ మాధవ్ ధార ముద్దు బిడ్డ, ఈరోజు మీ అందరి గౌరవాన్ని కూడా పెంచే విధంగా విశాఖపట్నంలో విఎంఆర్డీఏ చైర్మన్ గా ఈరోజు బాధ్యతలు స్వీకరించిన సోదరులు సనపల్లి చంద్రమౌళి గారికి, సోదరి ఎంతో ఉత్సాహంగా రాజకీయాల్లో ప్రజలకు సేవ చేయాలి, రాజకీయాల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండాలని ఏ కార్యక్రమం అయినా సరే ఎంతో ఉత్సాహంగా ఒక మహిళలకు అందరికీ కూడా ఆదర్శంగా నిలిచే విధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తున్న సోదరి శ్రీమతి పేడాటి రమణ కుమార్ గారికి, అదేవిధంగా జేసీఎస్ వైజాగ్ నార్త్ ఇన్ఛార్జ్ సోదరులు శ్రీ భగత్ విజయ్ గారికి, రాష్ట్ర కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ పైడి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా నంబాలేశ్వరరావు గారికి, కృష్ణారావు మాస్టర్ కి, జేసీఎస్ కన్వీనర్ అమరేశ్వర రెడ్డి గారికి, మన వేణుకి
పొన్నాడు అప్పారామేశ్వర్ గారికి, ఏవిఎన్ రాజు గారికి, రామ్మోహన్ గారికి, రఘుకి, ఇక్కడ విచ్చేసిన ముఖ్యంగా నా సోదరి, నిజంగా నాకు సొంత ఆడబడుచుల, ఎప్పుడు కూడా 6 సంవత్సరాలుగా కూడా నాకు ఏదైనా చిన్న కష్టం వస్తే బాధపడిపోయే ముఖ్యంగా సునీతక్కకి, అందరికీ కూడా పేరు పేరున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 50 అవార్డు, అదేవిధంగా మాసిన్ లక్ష్మి గారికి 50 అవార్డు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి, శ్రీనివాసరాజు గారికి, అందరికీ పేరు పేరున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు 2014 నుంచి 2019 వరకు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి ఆధ్వర్యంలో మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏ విధంగా అన్యాయం జరిగిందో మీ అందరికీ కూడా తెలిసిందే. అపారమైన వనరులుండి, సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉండి, మంచి మనుషులుండి, మనుషుల్లో టాలెంట్ ఉండి ఈ ప్రాంతం వెనకబడిందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు మాత్రమే. దేశంలో మహిళపై ఎక్కువ అత్యాచారాలు జరుగుతున్న రాష్ట్రం ఏపీ. టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. మహిళకు మళ్లీ రక్షణ కావాలంటే కూటమి అధికారంలోకి రావాలని చెప్పారు. 10,000 ఇచ్చి మహిళల తాలూకా రుణం తీర్చుకున్నటువంటి నాయకుడు కూడా ఈ నారా చంద్రబాబు నాయుడు గారని తెలియజేస్తున్నాను. మరెన్నో ఒక బిడ్డ పుడితే హాస్పిటల్ నుంచి మళ్ళీ క్షేమంగా తిరిగి ఇంటికి వెళ్ళాలని తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టి, చేతిలో డబ్బులు పెట్టి, పాపకి కావలసినటువంటి కిట్ ఇచ్చి సొంత అన్నలా చూసుకున్నటువంటి వ్యక్తి కూడా నారా చంద్రబాబు నాయుడు గారని తెలియజేసుకుంటున్నాను. ఆయనకు ఒక నమ్మకం, ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో దేవతలు అక్కడే ఉంటారనేటటువంటి సామెతని నిజం చేయాలన్న ఆలోచనతో స్త్రీలు పూజించుకొని ముందుకు వచ్చాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో రాక్షసుల్ని తయారు చేశాడు. ఆ రాక్షసుల్ని తిరిగి ఆ అత్యాచారాలు చేయడానికి మహిళల మీదకు వదిలాడు. ఈరోజు భారతదేశంలో అత్యధికమైనటువంటి అత్యాచారాలు మహిళల్లో జరుగుతున్నటువంటి రాష్ట్రం ఏదంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని సిగ్గుచేటుతో మనం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అటువంటిది మళ్ళీ మహిళలకి రక్షణ కావాలన్నా, మహిళలకి ఆర్థికంగా లబ్ధి చేకూరాలన్నా, మహిళలు మళ్ళీ ఆనందంగా వాళ్ళ కుటుంబాలు ముందుకు నడిపించాలన్నా అది చేయగలిగినటువంటి దమ్ము, సత్తా మళ్ళీ మన చంద్రన్నకే ఉన్నాయన్న నమ్మకంతో ప్రతి ఒక్క ఆడపడుచుకి కూడా పిలుపునిస్తున్నాను. రాబోతున్నటువంటి ఎన్నికలు మీ మీద చాలా పెద్ద బాధ్యత ఉంది. ఒక్కసారి తప్పు చేశాం, తప్పు చేసిన వల్ల ఈ 5 సంవత్సరాలు కూడా అనేక విధాలుగా మనం నష్టపోయాం. ఈసారి మళ్ళీ అటువంటి తప్పు చేయకుండా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు త్రిమూర్తుల్లాగా మహిళలందరినీ కూడా ఆదుకోవడానికి కలిసికట్టుగా ఈసారి పోరాటం చేస్తున్నారు. ఆ కూటమిని మీరందరూ కూడా ఆశీర్వదించి రాబోతున్నటువంటి ప్రభుత్వం మళ్ళీ మీరందరూ కూడా చక్కగా ఆశీర్వదించి మనస్ఫూర్తిగా స్వాగతం పలకాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ సూపర్ 6 కార్యక్రమాలు మీ అందరికీ కూడా ఇప్పటికే తెలుసు. నెలకి 1,500 రూపాయలు ప్రతి ఒక్క ఆడపడుచు తాలూకు అకౌంట్లో వేయబోతున్నాం. అలాగే మీకు ఎంతమంది పిల్లలుంటే ప్రతి పిల్లవాడికి 15,000 రూపాయలు చొప్పున ఇచ్చి వాళ్ళకి చక్కగా చదువుకునే అవకాశం చంద్రన్న మీ అందరికీ కూడా కల్పించబోతున్నారు. ఆ రోజు మీ ఇంటిలో దీపం పెట్టినటువంటి నాయకుడు చంద్రన్న దీపం కనెక్షన్ల ద్వారా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాడు. కానీ జగన్ వచ్చిన తర్వాత గ్యాస్ వంట చేసుకునే అవకాశం లేదు. గ్యాస్ ధర పెంచేశాడు, కొనుక్కోలేకపోతున్నాం. చంద్రన్నకి బాధ కలుగుతుంది. అందుకని ఆయన ముఖ్యమంత్రి అయితే మళ్ళీ 3 సిలిండర్లు మీకు సంవత్సరానికి ఉచితంగా. అందరినీ కలుపుకుంటేనే తూర్పు నియోజకవర్గంలో వైసీపీ గెలుపు సాధ్యమవుతుంది అని వైసీపీ సీనియర్ నాయకుడు, ప్రముఖ నిర్మాత, ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కంచాల అచ్యుతారావు పేర్కొన్నారు. ఎంక్వైరీ చేయించండి, రిపోర్ట్ తెప్పించుకోండి, గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి మీరు ఆలోచించండి. ప్రతి డోర్ టు డోరు ఒక్కసారి మీరు వెరిఫై చేయించి పార్టీ పరిస్థితి ఎలాగుందనేది ఒకసారి మీరు ఆ రిపోర్ట్ అనేది తెప్పించుకుంటే మీకు ఒక అవగాహన వస్తుందనేది నా యొక్క ఆలోచన. అలాగే మొన్న మా యొక్క ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుడు, మరి ప్రస్తుతం అతను కూడా వైసీపీలో నాతో పాటు తను కూడా రావడం జరిగింది. మరి అలాంటి వ్యక్తి, అమర్ అనే వ్యక్తి, అతను మర్డర్ కాబడ్డాడు. అతన్ని కొంతమంది చంపేశారు. చంపేసినప్పుడు అంటే నేను ఇది అన్ని పేపర్లోనూ మీ మీడియా మిత్రులందరూ కూడా అన్ని పేపర్లోనూ అన్ని ఛానల్స్లోనూ కూడా ఆ ఇష్యూ వచ్చింది. చాలా పబ్లిక్ ఇష్యూ అయింది అది. మరి ఇష్యూ అయినప్పుడు కనీసం ఆ వ్యక్తిని ఏ పార్టీ వాళ్ళు కూడా వచ్చి కనీసం పలకరించలా. వాళ్ళ కుటుంబంలో తండ్రి కూడా లేడు. అతని మీద ఆధారపడిన కుటుంబం రోడ్డున పడిపోయింది. మరి అలాంటి వ్యక్తిని కనీసం ఎవరు కూడా వచ్చి ఏ రోజు కూడా
పలకరించే పాపం లేదు. ఏమంటే మాకు తెలియదు అంటున్నారు. ఇప్పుడు ఈ పేపర్లో టీవీలో వచ్చినప్పుడు ఒక ఇష్యూ జరిగినప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఏ నాయకుడైనా కానీ వచ్చి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి తగిన సహాయాన్ని చేయాలి. చేయకపోగా మాకు తెలియదు, మాకు ఆ విషయం మా దృష్టి రాలేదు అని చెప్పి మాట్లాడితే అది హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే మరి అలాంటి వ్యక్తి కొన్ని వందల మందికి సపోర్ట్ ఉన్న వ్యక్తి, కొన్ని వేల మందికి సహాయ సహకారాలు ఈ ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేసిన వ్యక్తి చనిపోతే కనీసం పార్టీ నుంచి ఏ ఒక్కరు కూడా వచ్చి అక్కడ సపోర్ట్ చేయకపోవడం చాలా బాధ అనిపించింది. చాలా దాని గురించి మా యొక్క టోటల్ టీం అంతా కూడా చాలా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అలాంటి ఒక కార్యకర్తకే ఇక్కడ ఇబ్బంది జరిగినప్పుడు, ఆ కార్యకర్తకి అన్యాయం జరిగేటప్పుడు మరి పార్టీ అండదండలు అనేది ముఖ్యం. మరి అలాంటప్పుడు ఎవరైతే ఉన్నారో పార్టీ పెద్దలు వాళ్ళు కనీసం ఈ రోజు వరకు కూడా ఫోన్ చేసి, అది కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు వచ్చి కనీసం పరామర్శ కూడా ఆ కుటుంబాన్ని ఈ రోజు వరకు చేయకపోవడం కొద్దిగా బాధ అనిపిస్తుంది. మరి ఇదే కాకుండా మరి వైసీపీకి పార్టీలోకి ఎప్పుడైతే జాయిన్ అయ్యాడో విశాఖపట్నం తూర్పులో ఒక ఎడ్జ్ అనేది వచ్చింది. నేనైనా గొప్ప అనేది ఏం కాదు, కానీ కంచెల లక్ష్మణరావు గారు రావడం వల్ల తూర్పుకి చాలా ప్లస్ అయింది, విజయావకాశాలు మెరుగుపడ్డాయని చెప్పారు. మరి అలాంటి పరిస్థితుల్లో నేను ఏదైనా ఒక పని చేస్తే కదా, ఇప్పుడు ఓటింగ్ అనేది 3 రోజుల ముందు తెలిసేది. 3 రోజుల ముందు ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో అది తెలిసే విషయం. ఇప్పుడు ఎన్ని మనం చేసుకున్నా ఏం చేసుకున్నా 3 రోజుల ముందే మన తాలూకా టోటల్ చరిత్ర అనేది తెలిసిపోతుంది. ఈ రోజు మనం ఏ కార్యక్రమాలు చేస్తున్నాం ఏం చేస్తున్నామంటే ఓన్లీ పబ్లిసిటీ స్టంట్స్ మాత్రం. ఇవన్నీ కూడా పబ్లిసిటీ స్టంట్సే. కానీ ఓటేసే వ్యక్తి మాత్రం 3 రోజుల ముందే డిసైడ్ అవుతారు. చాలా మంది ఫోన్లు చేసి మా కార్యకర్తలని, మమ్మల్ని, మా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు అందరిని అడుగుతున్నారు. చాలా మంది ఏమని అడుగుతున్నారంటే, సార్ ఎవరికి ఓటు వేయమంటున్నారు సార్ అని చెప్పని. ఎవరికి ఓటు వేయమంటారని సార్ అంటే వాళ్ళకి తగిన మెసేజ్ని నేను ఇవ్వలేకపోతున్నా. అంటే ఓపెన్గా మీకు చెప్పే విషయం ఏంటంటే, నేను వాళ్ళకి ఇవ్వలేకపోతున్న మెసేజ్ని ఎవరికి ఓటు వేయాలంటే చెప్తాం ఆగండి అని చెప్పిన అనే పరిస్థితి ఏర్పడిపోతుంది. జీవీఎల్ గారికి కలవడం అనేది మర్యాద పూర్వకంగా జీవీఎల్ గారిని కలిసాము. లేదు, అది ఎక్కడ పేపర్లో కాదు, ఎక్కడ కాదు, మీరు టికెట్ కాదు కదా, ఏం కాదు కదా. లేదు, మర్యాద పూర్వకంగా జీవీఎల్ గారిని కలిసాము. ఇలాంటి ప్రతికూల పరిస్థితులు అంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి కనుక ఈ టైంలో వాదనలు పడడం, గొడవపడడం ఎలా కుదరదు? ఎలా మీరు నెక్స్ట్ రావాలనుకుంటున్నారు? ఇక్కడ ఈస్ట్ నియోజకవర్గంలో కలిసికట్టుగా పనిచేస్తే వైఎస్ఆర్సీపీ 30,000 మెజార్టీతో గెలుస్తుంది. అందులో సమస్య అయితే లేదు. ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది చాలా బలంగా ఉంది, కేడర్ అంతా బలంగా ఉంది. ఇక్కడ మనం ఏదైతే మనం చేస్తున్నామో, ఏవైతే యాక్టివిటీస్ చేస్తున్నామో అందరూ కలుపుకుంటూ వెళ్ళాలనేదే నా కోరిక. నేను జగన్మోహన్ రెడ్డి గారికి మాట ఇచ్చి వచ్చా. కంచెల లక్ష్మణరావు అనే వ్యక్తి ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేసుకోండి, ప్రజారాజ్యం పార్టీ తర్వాత వ్యక్తులను కలుస్తూ ఉంటాం. తెలుగుదేశంలో కూడా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. మరి ఆ రోజు వెలగపూడి గారు నేను ప్రజారాజ్యం ఉండేటప్పుడు గెలవడానికి నేను ఒక కారణం, ఆయన గెలిచారు. మరి ప్రజారాజ్యం తర్వాత అంటే మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తున్నా, అచ్యుతరావు ఏ రోజు కూడా 10 పార్టీలు తిరిగి కండువాలు వేసుకోలేదు. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా పార్టీ టికెట్ కావాలని చెప్పి ఎవరు చెప్పలేదు. ఎక్కడైనా ఏదైనా వస్తే కనుక పేపర్లోనే వచ్చిందే తప్ప మేము ఎక్కడికి ఎవరికి ఏ రోజు కూడా ఏ పార్టీ ఆఫీస్కి వెళ్ళడం కానీ 10 కండువాలు కప్పుకోవడం కానీ నేను చేయలేదు. ఇందాక ఎవరు అడిగారు నన్ను, మొన్న అక్కడికి వెళ్ళారు, మొన్న ఎక్కడికి వెళ్ళారని. ఆ బీజేపీ జీవీఎల్ గారిని మర్యాదపూర్వకంగా కలిశాము. కండువా వేసుకోలేదండి. మీరు ఫోటో కానీ ఏది కానీ మీరు చూపిస్తే నేను ఛాలెంజ్ చేస్తా. మీరు చూపిస్తేనే ఛాలెంజ్ చేస్తా. కండువా వేసుకుని ప్రతి దానికి రూపాయి ఇస్తే మనకు ఓటు వస్తుంది, రూపాయి ఇస్తే మనకు చేస్తుంది అనుకున్న స్ట్రాటజీ అనేది మంచిది కాదు. కొంతమంది అయినా మనకు అభిమానులు ఉంటేనే మనం నెగ్గగలుగుతాం. టోటల్ ఓట్లన్నీ కూడా మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాలంటే ఏ ఒక్క వ్యక్తి గెలవడం అనేది అసాధ్యం. సీఎం రేవంత్ రెడ్డి సవాల్ని స్వీకరించిన హరీష్ రావు, సీఎం సవాల్ని నేను స్వీకరిస్తున్నా. అధికార పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత ప్రతిపక్షంగా మాపై ఉంది. ఎల్లుండి అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం వద్దకి నేను వస్తా. మీరు కాంగ్రెస్
పార్టీ ఎన్నికల్లో మీ సోనియా గాంధీ గారు మీరు ప్రజలకు హామీ ఇచ్చారు. ఏమని ఇచ్చారు మీరు ఆ రోజు? 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్లు పంచారు, నోటరీ డాక్యుమెంట్లు పంచారు. సోనియా గాంధీ గారు స్వయంగా తెలంగాణ ప్రజలకు తన సంతకంతో లేఖ రాసింది. ఏం రాసింది చూడండి మీరు. సోనియా గాంధీ గారు లేఖ ఇది. తెలంగాణ ప్రజలకు నేను మీ తల్లిగా మీకు లేఖ రాస్తున్నాను. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారెంటీలు 13 హామీలు అమలు చేసే బాధ్యత నాది అని స్వయంగా సోనియా గాంధీ గారి లేఖ ఇది. తెలంగాణ ప్రజలకు రాసిన లేఖ. లేఖలో ఒక లైన్ నేను చదివి కూడా వినిపిస్తాను మీకు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలతో పాటు 7వ గ్యారెంటీగా ప్రజాస్వామ్య పాలనను అందిస్తుంది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో మా గ్యారెంటీలు అమలు చేస్తామని మీ తల్లిగా మాట ఇస్తున్నాను. మీ తల్లిగా మాట ఇస్తున్నాను. మరి ఏమైంది ఈ మాట? అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. 7వ గ్యారెంటీ కూడా ఇస్తున్నా అని చెప్పింది సోనియా గాంధీ. అది కూడా అమలు కాదు. 7వ గ్యారెంటీ ఏంటి? ప్రతిరోజు ముఖ్యమంత్రి గారు ప్రజల్ని కలుస్తాడు. కలిసిండా రేవంత్ రెడ్డి? ఇగో ఇది పత్రికల్లో మీరు ఇచ్చిన ఫుల్ పేజ్ యాడ్లు. ఒక్కొక్క పత్రికల్లో మీ పార్టీ ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చింది. ఎంత స్పష్టంగా రాసింది? 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారెంటీ. ఏమైంది మరి? 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారెంటీ అని అన్ని దినపత్రికలకు కూడా ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మేము అడుగుతున్నది అదే. 100 రోజులు కాదు, 120 రోజులు దాటింది. ఎక్కడ పోయింది నీ గ్యారెంటీ మిస్టర్ రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాం. ప్రజలకు అర్థమైంది. ప్రజలు నిన్ను బండకేసి కొడతారని నీకు తెలిసి ఇప్పుడు దేవుళ్ళ మీద ప్రమాణం చేసి మళ్ళీ ఒకసారి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. నేను రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతా ఉన్నా. ఎల్లుండి ఉదయం 10 గంటలకు నేను అసెంబ్లీ ముందు గన్ పార్క్ దగ్గరికి నేను వస్తాను. అసెంబ్లీ ముందు తెలంగాణ అమరవీరుల స్తూపానికి నేను వస్తాను. మీరు కూడా రండి. మనం ఇద్దరం అమరవీరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. ఆగస్టు 15వ తేదీలోగా 2 లక్షల రుణమాఫీ మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చి, సోనియా గాంధీ గారు లేఖ రాసి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, నువ్వు మీరందరూ ప్రజలకు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన 6 గ్యారెంటీలు 13 హామీలు 15 ఆగస్టులోగా అమలు చేస్తానని నువ్వు ప్రమాణం చేయి. నేను కూడా ప్రమాణం చేస్తా. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు 15 ఆగస్టులోగా 6 గ్యారెంటీలు నిజంగా అమలు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి అక్కడే రాజీనామా చేస్తాను. మళ్ళా ఎన్నికల్లో కూడా వచ్చే ఎన్నికల దాకా మళ్ళీ పోటీ కూడా చేయ ఉప ఎన్నికలు. అట్లీస్ట్ నాకు కూడా తృప్తి ఉంటుంది. ఒక 5 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్న దానికంటే కూడా కోట్ల మంది ప్రజలకు రుణమాఫీ జరిగి 6 గ్యారెంటీలు అమలయ్యేటువంటి సంతృప్తి నాకు మిగులుతుంది. నా పదవి కంటే కూడా తెలంగాణ ప్రజలకు మేలు కావడంలో నాకు ఎంతో సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. నాకు నేను పదవి కోసం నేను బాకలాడతలేదు. నువ్వు చెయ్యాలనే కోరుకుంటున్నా. నువ్వు సవాల్ వేసినావు కదా, ఎస్ పోదాంపా గన్ పార్క్ దగ్గరికి అమరవీరుల స్తూపం ముందు. ప్రజా జీవితాలతో చెలగాటమాడిన జలగ సైకో జగన్ అని చంద్రబాబు విమర్శించారు. శ్రీకాకుళంతో నిర్వహించిన ముఖాముఖిలో ఆయన మాట్లాడుతూ ప్రజల జీవితాలను తలకిందులు చేసిన దద్దమ్మ ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖర్చులు పెరిగాయంటే చేలిపైకెత్తండి. ఓకే, ఖర్చులకు తగ్గట్టు ఆదాయం పెరిగిందంటే చెప్పండి. ఎవరన్నా వాళ్ళ దగ్గర నేను వినాలనుకుంటున్నాను, నేర్చుకోవాలనుకుంటున్నాను. ఎవరి ఆదాయమైనా మీ ఖర్చుల కంటే పెరిగాయా ఈ 5 ఏళ్లలో అడుగుతున్నా మిమ్మల్ని. ఏమమ్మా నిజమేనా కాదా? ఏంటి కారణం? దద్దమ్మ ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం, మీ జీవితాలను తలకిందులు చేసిన ప్రభుత్వం, మోసాలు చెప్పి మోసాలు చేసి ఈరోజు మీ అందరిని కూడా మభ్యపెట్టిన ప్రభుత్వం. నేను ఒక్క విషయం మీ అందరికీ చెప్తున్నా. ఏ ప్రభుత్వమైనా సరే జీవన ప్రమాణాలు పెరగాలి. ఇక్కడ మా ఆడబిడ్డలు ఉన్నారు. నేను ఎప్పుడూ చెప్తున్నా, మగవాళ్ళ కంటే ఎక్కువ తెలివైన వాళ్ళు మా ఆడబిడ్డలే. అవునా కాదా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా.
నమ్మకం ఉందా లేదా మీకు అడుగుతున్నా. నేను ఆ రోజు ఒకటి ఆలోచించాను. ఆస్తి మీ పేరుతో పెట్టాను. ఒక ఇల్లు ఇస్తే, ఒక ఇంటి జాగా ఇస్తే, మీకు ఏదైనా ఆర్థిక సహాయం చేస్తే అవన్నీ మీ ద్వారా ఇచ్చారంటే మా మగవాళ్ళకి ఇస్తే ఎప్పుడైనా మందుబాబులకు అలవాటు అయితే మీ డబ్బులు కూడా అక్కడ పోయి ఎత్తకపోయి ఖర్చు పెట్టేస్తారనే ఉద్దేశంతో తాళం మీ దగ్గర ఇచ్చానని మీ అందరికి ఆడబిడ్డలందరికీ తెలియజేస్తున్నా. దానివల్ల నా నమ్మకాన్ని మీరు పూర్తిగా అమలు చేశారు, నిలబెట్టుకున్నారు. నా జీవితంలో నాకు బాగా జ్ఞాపకం, చదువుకోని మహిళ, చదువుకొని సంతకం పెట్టలేని భర్త దగ్గర చదివించి సంతకాలు పెట్టించిన ఘనత మీదేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. పిల్లల్ని చదివించమంటే బ్రహ్మాండంగా చదివించి ఈరోజు ప్రపంచంలోనే ఒక మంచి యువతగా తయారు చేశారంటే దానికి కారణం మా తెలుగు మహిళ. దీనికి నేను గర్వపడుతున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి ఒకటి రెండుగా చాలా చేశారు. ఈరోజు నేను ఒకే విషయం మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజటి నుంచి 19 రోజులు ఉంది మీరు ఓటేసే రోజు. మే 13వ తారీఖున దిమ్మ తిరిగే తీర్పివ్వాలి. ఆ దెబ్బతో జగన్మోహన్ రెడ్డి ఏం కావాలి? బంగాళాఖాతంలో కలిసిపోవాలి. సిద్ధమా ఆడబిడ్డలు మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీనికి కారణం ఏంటని మీరు అడగచ్చు. ఇప్పుడే మన వాళ్ళు కొన్ని చెప్పారు, నేను ఆ విషయాలకు కూడా వస్తాను. ఈరోజు మీరు చూస్తే నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోయినాయి. 40 రూపాయలు ఒకప్పుడు బియ్యం, ఇప్పుడు ఎంత తల్లి బియ్యం? 55, 60 రూపాయలు, 60 రూపాయలు ఇప్పుడు బియ్యం. కందిపప్పు ఒకప్పుడు 87, ఇప్పుడు ఎంత తల్లి కందిపప్పు? 160. చింతపండు 122, ఇప్పుడు ఎంత? 240. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వంట నూనె 60, ఇప్పుడు ఎంత తల్లి? 120. అవునా కాదా? 120 కంటే ఎక్కువే. పంచదార 26 రూపాయలు, పంచదార కూడా చేదైపోయింది. 40-45 రూపాయలు అయిపోయింది. గ్యాస్ సిలిండర్ నేనున్నప్పుడు 726, ఇప్పుడు ఎంతమ్మా? 1175. అవునా కాదా? కరెంటు బిల్లు ఒకప్పుడు 200, ఇప్పుడు ఎంత తల్లి? 1000 రూపాయలు. అవునా కాదా? 200 వచ్చేది 1000 రూపాయలు, 300 వచ్చేది 1300. ఎక్కడికక్కడ పెరిగిపోయే పరిస్థితి వచ్చింది. మద్యం మా తమ్ముళ్ళు ఇక్కడే ఉంటారు, పాపం అలవాటు అయిపోయింది.